ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఉదయకాలాన్ని బట్టి నీకు వందనాలు. ఈ క్రిస్మస్ సీజన్ మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు. గడిచిన 11 నెలలు ప్రభా చాలా మంది వెళ్ళిపోయారు. చాలా మంది ప్రభా మరి ఆశపడ్డారు, కానీ ఎన్నో ప్రణాళిక వేసుకున్నారు ప్రభా. అంటే మేము శ్రేష్ఠులం కాదు ప్రభా, కేవలం నీ కృప మమ్మల్ని బ్రతికించింది. అందుని బట్టి నీకు వందనాలు చేస్తుంటున్నాం. ఈ క్రిస్మస్ సంతోషాలు సీజన్ లో మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు. మీరు చూపిన మహాకృపను జ్ఞాపకం చేసుకుని ఉదయకాలం మేము స్తుతిస్తూ ఉంటున్నాం. నీ మాటలు మేము ధ్యానిస్తుంటాం. మీరు సహాయం చేయండి. మరి మా ప్రియులు చాలా మంది ఉన్నారు ఇక్కడ, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి. నీ మాటలు అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి, లోబట్టడానికి, నిన్ను ఆరాధించి క్రమపరచబడటానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మీ అందరికీ మరొకసారి ప్రభు నామమున వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈరోజు మరి ప్రభు సన్నిధికి మనం రావడం చాలా సంతోషం. ఈ వారం నుంచి మరి కొన్ని వారాలు యేసు ప్రభు అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, చాలా మందిని నేను నిన్న కొంతమంది అడిగాను, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అని అడిగితే ఒక ఆయన భలే ఆన్సర్ చెప్పాడు. సార్, మన దేశంలో చాలా పండుగలు ఉన్నాయి. హిందూస్ కి దాదాపు 28 నుంచి 30 పండుగలు ఉన్నాయి. మీకు లింగుమంట 3 పండుగలు ఉన్నాయి సార్. అందుకోసమే లాస్ట్ నెల మీరు ఏడుస్తారని క్రిస్మస్ అని చెప్పారు. మీకు మధ్యలో మమ్మల్ని చూసి నన్ను చూసి ఏడవరు అని మీకు మధ్యలో మార్చిలోనే ఏప్రిల్లో ఒక పండుగ ఇచ్చాడు సార్ అన్నాడు. అంతేనా? యేసు ప్రభు వచ్చింది, యేసు ప్రభు చనిపోయింది అంటే పండగలు లేక వచ్చాడా యేసు ప్రభు? మనం ఈ సత్యాన్ని గమనించాలి. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. విశ్వాసం ఉన్నాం, అన్యులు ఉన్నారు, ఇక్కడ ప్రభువుని ఎరగని వారు ఉన్నారు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అంటే చాలా మంది చాలా చెప్తారు. అద్భుతాలు చేయటానికి వచ్చాడు, ఇంకా బాగలేక, మనసు బాగలేక ఇక్కడ వచ్చాడు. అవునా? అవన్నీ కాదు. కొన్ని మాటలు. మొదటి తిమోతి పత్రిక, బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడండి. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము, క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. ఆమె యేసు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఎందుకు వచ్చాడంటే యేసు ప్రభు ఈ లోకానికి పాపులను రక్షించటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. బైబిల్లో వెతికినప్పుడు నాకు 7-8 కారణాలు కనిపించాయి యేసు ప్రభు ఎందుకు వచ్చాడు. ఆ కారణాలు మనం ఒకసారి ఆలోచన చేయాలి. పాపులను రక్షించటకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. సో యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? అక్కడ ఉంది, పాపులను పాపులు అంటే ఎవరు? నేను తప్ప అందరా? అమ్మా, లోకములో ఉన్న వాళ్ళందరూ పాపులే. ఎందుకు వాళ్ళని పాపులు అన్నాం? ఎందుకు పాపులు అన్నాము? మామూలు మాటలు అడుగుతున్నాం కదా నేను మిమ్మల్ని. పాపులు అని ఎందుకు అన్నా వాళ్ళని? పాపము చేత పుట్టారు కాబట్టి. అంటే వాళ్ళు ఎందుకు పాపం చేత పుట్టారు? అది ఏమన్నా రక్తమా? రోమా పత్రిక 3వ అధ్యాయం, రోమా పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. రోమా పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఏ భేదము లేదు అంటే మనుషుల్లో ఏ భేదము లేదు. భారతీయుడు, అమెరికా వాడు, ఆఫ్రికా వాడు, స్త్రీ, పురుషుడు, బాలుడు,
యవ్వనుడు, ఏ భేదము లేదు. ఎందుకు మనం పాపులుగానే ఎందుకు పిలువబడ్డామంటే, మనము పుట్టటంతోనే పాప స్వభావముతో పుట్టాము. 51వ కీర్తన 5వ వచనం. 51వ కీర్తన 5వ వచనం. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. మనుషులందరూ ఏ స్వభావంతో పుడుతున్నాడు, ఎట్లా పుడుతున్నారు? ఇక్కడ ఒక సంగతి గుర్తించాలి. తల్లిదండ్రుల యొక్క శరీర కలయికని పాపము అని చెప్పట్లేదు దేవుడు. ఎందుకు చెప్పట్లేదంటే, ఆదాము అవ్వని దేవుడు ఏమని చెప్పాడు? మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపండి అని చెప్పాడు. ఇక్కడ తల్లిదండ్రుల కలయిక పాపం కాదు, తల్లిదండ్రుల నుంచి వచ్చే పాప స్వభావం, హెరిడిటరీ క్యారెక్టర్ అంటారు ఇంగ్లీష్ లో. పాప స్వభావం అంటే తల్లిదండ్రుల్లో ఉన్న పాప స్వభావము పిల్లల లోపలికి ఏమైంది? ట్రాన్స్ఫర్ అవుతుంది. అదవుతుందండి. ఇప్పుడు పిల్లలు పుట్టారనుకో, పుట్టగానే పెద్ద మనుషులు వెళ్తారు, స్త్రీలు వెళ్తారు, చూసి ఏమంటారు? ముక్కు నానదే అంటారు. చెవులు వాళ్ళ పిన్ని వచ్చినాయి అంటారు. అసలు ఆ పిల్లికి చెవులే లేవు, కానీ పిల్లి కాదు పిన్నికి. కానీ ఏమంటారు? ఆ ముఖం ఎవరిది? మామదే. అట్లా అంటే అందరినీ ఇన్వాల్వ్ చేస్తారు కదా. ముఖం మామదే. ఆ కాళ్ళు ఎవరి? వాళ్ళ నాయనమ్మది అంటారు. అంటే కలర్ చూసి ఏమంటారు? వాళ్ళ అమ్మదే. కొన్నిసార్లు కొన్ని జీన్స్ అంటాం, సైన్స్ మనం బాగా అర్థం చేసుకుంటే మన లోపల నుంచి వచ్చే కొన్ని గుణ లక్షణాలు, శరీర గుణ లక్షణాలు పిల్లల్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇప్పుడు తల్లిదండ్రులకు బీపీ, షుగర్ ఉంది, అది అప్పుడే రాదు, కానీ ఆ జీన్స్ అప్పుడే వెళ్ళిపోతాయి, పుట్టేటప్పుడే వెళ్ళిపోతాయి. తల్లిదండ్రులు నల్లగా ఉన్నారనుకో, పిల్లలు ఎట్లా పుడతారు? చాలా తక్కువ తెల్లగా పుట్టాం. ఇప్పుడు అమెరికా వాళ్ళు ఉన్నారు, ఎవరైనా నల్ల పిల్లలు కనిపిస్తారు? వాళ్ళకి కనిపించారు, వాళ్ళ జీన్స్ అయ్యి. ఇప్పుడు తల్లిదండ్రులు అందంగా ఉన్నారు అనుకో, తల్లి అందంగా ఉందనుకో, పిల్లలు కూడా ఎట్లా పుడతారు? కొందరు అందంగా పుడతారు, కొందరు మామూలుగా పుడతారు. అంటే నేను మీకు అర్థం చేయించడానికి ప్రయత్నిస్తుంది ఏంటంటే, పాపము అనేది మన జన్మముతోనే వస్తుంది. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చర్చ అయి నాకు ట్రై చేయండి. ఇప్పుడు దట్ ఈస్ న్యాచురల్. పాప స్వభావం. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించటానికి వచ్చాడు. ఈ పాప స్వభావం నుంచి బయటికి తీసుకొని రావడానికి వచ్చాడు. మనం బాగా అర్థం చేసుకోవాలి. లూకాసు వార్త 19వ అధ్యాయం ఒకసారి చదువుదాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెనని. ఏం నశించిపోయింది? ఎవరు నశించిపోతున్నారు ఈ లోకంలో? మనుషులు నశించిపోతున్నారు, మానవులు నశించిపోతున్నారు. పాపములో పుడుతున్నారు, పాపములోనే పెరుగుతున్నారు, పాపం కోసం పాపముతో కలిసి జీవిస్తున్నారు, పాపములోనే మరణిస్తున్నారు. పాపములో గనక మరణిస్తే పరలోకమా నరకమా అంటే ఏమొస్తుంది? నరకం వస్తుందా, పరలోకం వస్తుందా? రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం ఏమొస్తుందో చూద్దాం. రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. పాపం వలన వచ్చు జీతము మరణము. పాపం నుంచి చచ్చిపోతే ఏమైపోతున్నాడు? మామూలుగా చనిపోవటం సంగతి, ఆత్మీయ మరణం. ఆత్మను తీసుకెళ్ళి నరకంలో పడేస్తాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? ఈ పాపము వలన చనిపోతున్న మానవుణ్ణి బ్రతికించి, అంటే
చనిపోయిన ఆత్మను బ్రతికించి వాడిని పరలోకానికి తీసుకెళ్ళడానికి యేసుప్రభు వచ్చాడు. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఏదో యేసుప్రభు అంటే అల్లా టప్పగా వచ్చాడు పోయాడు, పశువుల పాకలో పుట్టాడు, ఇంకోటి అక్కడ పుట్టాడు, దేవదూతలు వచ్చారు, ఇవన్నీ మామూలు మరి ప్రతి సంవత్సరం చెప్పుకునే సంగతులే, వాస్తవమైన సంగతులు. యేసుప్రభు ఎందుకు పశువుల పాక దగ్గర ఉండాలి? లేకపోతే ఇంట్లో ఎవరు మంత్రస్థానం లేరా పురుడు వాస్తానికి? అది కూడా లేదు అనుకున్నాను. ఎందుకంటే జనాభా లెక్కలు రాయించడానికి వెళ్ళారు ఎవరు? యోసేపు మరియమ్మ గారు. మరి పశువుల శాలలో ఎందుకు పుట్టాడు? ఆయన సర్వశక్తి గల దేవుడు, సర్వ సృష్టి కదా కర్త, ఆయన సర్వ సృష్టికర్త కదా. ఆయన తన కోసం స్థలం ఏర్పాటు చేసుకోలేడా? చేసుకోలేడా? మరి ఎందుకు అక్కడే పుట్టాడు? ఎప్పుడైనా ఆలోచన చేశారా లేదా? చేస్తారు నో చేశారా లేదా? ఎందుకు పుట్టాడు అక్కడ? తగ్గించుకున్నాడు ఆయన. తగ్గించుకుంటే మరి పందుల తొట్టులో పుట్టొచ్చు కదా. యేసు ప్రభు పశువుల శాఖలో ఎందుకు పుట్టాడంటే ఆయన బలి పశువుగా వచ్చాడు కాబట్టి. పశువు ఎక్కడ పుట్టుద్ది? దూడ ఎక్కడ పుట్టుద్ది? హాస్పిటల్ పుట్టుద్దా? ఏసీ రూమ్ లో పుట్టుద్దా? అమెరికాలో పుడతాయి, ఇక్కడ పుట్టవు. అవి మామూలుగా ఎక్కడ పుడతాయి? పశువుల శాలలో. సరే, పశువు పుట్టింది, ఐఎమ్ సారీ, యేసుప్రభు పుట్టాడు. ఫస్ట్ న్యూస్ ఎవరికి వెళ్ళింది? ఎందుకు గొర్రెల కాపరికి వెళ్ళింది? గొర్రె పుట్టిన సంగతి ఎవరు తెలవదు ముందు? యజమానికి తెలియదు, గొర్రెల కాపరికే తెలుస్తుంది. యేసు ప్రభువు బలి పశువుగా మన పాపాల కోసం చనిపోవటానికి, ఆయన బలి అర్పించబడటానికి లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన పశువుల శాలలోనే పుట్టాలి. అందుకే పశువుల శాలలో పుట్టాడు. మనం చాలా ఈజీగా తీసుకుంటాం. ఎందుకు పుట్టాడు? అయ్యో తగ్గించుకున్నాడు. ఓకే, తగ్గించుకున్నాడు, అది వేరే సంగతి. తగ్గించుకోవటం కన్నా ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆయన బలి పశువుగా వచ్చాడు కాబట్టి పశువుల శాలలో పుట్టాడు. పశువు పుట్టిన సంగతి పశువుల కాపర్లకు తెలవాలి కాబట్టి ముందుగా గొర్రెల కాపర్లకి తెలియజేయబడి, పాపులను రక్షించుటకు యేసు ఈ లోకమునకు వచ్చాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. ఎవరు? యోహాను గారు చెప్తున్నాడు. యేసు ప్రభు శిష్యుడైన యోహాను చెప్తున్నాడు ఏంటంట? తండ్రి ఆయనని లోక రక్షకుడిగా పంపించడం మేము చూశాము. లోకాన్ని రక్షించటానికి, పాపులను రక్షించటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. లూకాసు వార్త 4వ అధ్యాయం ఒక ప్రవచనం ఉంటది. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని ఒక లిస్ట్ ఇస్తాడు దేవుడు. లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును. దేనికోసం వచ్చాడు ఆయన? చెరలో ఉన్న వారిని, నలిగిన వారిని, గ్రుడ్డి వారిని, బీదలను విడిపించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి గారా, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అంటే పాపులను రక్షించటానికి ఈ లోకానికి వచ్చాడు. పాపి అయిన నన్ను రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మీరు పాత నిబంధన గ్రంథం కనుక మీకు తెలిస్తే అన్ని చేస్తున్నాడు, దేవుని మీద అన్ని ఫాలో అవుతున్నాడు. ఒట్టిది ఆ చెవులేయో మెరుస్తున్నాయి అని తీసుకున్నాడు, దొంగతనం అయిపోయింది లాస్ట్. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? పోయి యాజకుడికి చెప్పాలి, అయ్యా నేను తప్పు చేశా. ఏం చేసినావు? ఏం లేదయ్యా, మామూలు ఏయో బంగారం అయింది తీసుకున్నా కదా, బంగారం కాదు, అయినా దొంగతనం చేశాను నేనంటే ఈయన అవతారం చూసి ఫస్ట్ ఏమంటాడు? పో గొర్రెం దేపో
ఒప్పుకోదు, నువ్వే గొర్రెగా చావమంటది అనగానే సరేనా, అయ్యో నీ పరిస్థితి ఇంత దీనంగా ఉందని పోయి ఒక అట్లీస్ట్ పావురాన్ని తేపో అంటాడు. పావురాన్ని తీసుకొస్తే పావురం ఎట్లా ఉండాలో కూడా దానికి వివరాలు ఉంటాయి. పావురం ముడత అయినా మచ్చ అయినా దాగైనా లేకుండా తెల్లటి పావురం తీసుకొని రావాలి. ఏడాది లోపు పిల్ల అయి ఉండాలి. కండిషన్స్ ఉంటాయి దానికి. ఎట్లాంటి ముక్కు వంకర, తోక నలిగి, తోక వంకర అట్లా ఉండకూడదు. పర్ఫెక్ట్ గా ఉండాలి పావురం. తీసుకొని వస్తే ఆ బలిపీఠం దగ్గర అప్పటికి అఖిల చేసిన దొంగతనం పోయిందా అంటే పోలేదు. ఏమైంది? ఆ పావురం రక్తము మీకు బాగా తెలుసు, అఖిల చేసిన దొంగతనాన్ని కప్పేసింది. యేసు ప్రభు ఎందుకు బలి పశువుగా వచ్చాడు అంటే, యేసు ప్రభు జీవం గల దేవుడు. మనం మన హెబ్రీ పత్రిక తర్వాత చూస్తాం. ఏమంటాడు? ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపములు తీసివేయుట అసాధ్యము. ఎందుకు అసాధ్యము అంటే, అవి మానవుడి కంటే తక్కువ స్థాయిలో ఉన్నాయి కాబట్టి. అందుకోసమే ఆయన తన ప్రాణం పెట్టి యేసు ప్రభు బలి పశువుగా, మానవుడుగా, పాపరహితుడిగా వచ్చి మన కోసం ఆయన చనిపోవటానికి వచ్చాడు. తర్వాత ఇది ఫస్ట్. రెండవ రీజన్ కూడా చూద్దాం. ఇందాక చెప్పాను, మన పాపముల కోసం ప్రాయశ్చిత్తం చేయటానికి వచ్చాడు. ప్రాయశ్చిత్తం అంటే ఇందాక నేను చెప్పాను. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? ఆయన మనల్ని ప్రేమించి, తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి మన పాపాలకి ప్రాయశ్చిత్తం చేయటానికి. ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? మన పాపాలకి పరిహారం చెల్లించటానికి, ప్రాయశ్చిత్తం చేయడానికి. ఇప్పుడు ఒకడు చంపేశాడు అనుకో, ప్రాయశ్చిత్తం ఏమైనా చేయగలడా? అందుకే తీసుకెళ్ళి లోపల వేస్తాడు. నువ్వు చేయలేవురా బాబు. ఇప్పుడు ఒక ఆయన్ని నువ్వు పొడిచేసావు, వాడి ప్రాణాన్ని నువ్వు తెచ్చిలేవు కదా, నువ్వు లోపల జైలు. అదే ఒక వ్యక్తి యొక్క వస్తువుని దొంగతనం చేశాడు, ప్రాయశ్చిత్తం ఎట్లా చేస్తాడు? ఆ వస్తువు యొక్క విలువని ఇతడు చెల్లించాలి. మనుషుల పాపాలకి ప్రాయశ్చిత్తం చేయాలి అంటే మనుషులు చేసిన పాపాన్ని తగిన మూల్యం చెల్లించాలి. దేవుని దృష్టిలో మనుషుడు చేసిన పాపాన్ని బయటికి తీసుకొని రావాలి, మనిషిని బయటికి తీసుకొని రావాలి. దేవుడి దగ్గర ఆ మూల్యం చెల్లించి మనిషిని బయటికి తీసుకొని రావాలి. ఇప్పుడు నేను దొంగతనం చేశాను, ఎవరికి చెల్లించాలి? ప్రభుత్వానికి చెల్లించాలి. ఇంటికి వచ్చాడు, 2 లక్షలు తీసుకున్నాడు, చెల్లించాడు, నన్ను బయటికి తీసుకుని వచ్చాడు. యేసు ప్రభు చేసింది కూడా అదే. మన పాపాలకి ప్రాయశ్చిత్తంగా తండ్రి అయిన దేవుని దగ్గర తన ప్రాణాన్ని, తన యొక్క రక్తాన్ని కార్చి మనల్ని బయటికి తీసుకొచ్చాడు. బాగా అర్థం చేసుకోవాలి. రోమాపత్రిక మనం కొన్ని వాక్యాలు చదివితే మనకు అర్థం అవుతుంది. రోమాపత్రిక 5వ అధ్యాయం ఒకసారి చూడండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. దేవునితో సమాధానము కలిగి ఉండాలంటే మనము విశ్వాసము ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే సాధ్యమవుతుంది. 8 నుంచి 10 వచనాలు చదువుదాం, మనకి స్పష్టత వస్తుంది. 8 నుంచి 10 వచనాలు. అదే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనం ఇంకనూ పాపులమై, దేవుని యొక్క ప్రేమని గాని, దేవుని కృపను గాని, దేవుని దయని గాని మనం అర్థం చేసుకోము. ఎందుకు అర్థం చేసుకోమంటే, దేవుడు మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు చూడండి. ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు.
మనం ఇంకనూ పాపులమై ఉండగానే, అంటే మనం పుట్టామా? యేసు ప్రభు చనిపోయే టైంకి మనం పుట్టామా? పుట్టావా? మరి ఎందుకు ఆయన మాట రాశాడు? దేవునికి ఒక ప్రణాళిక ఉంది. మీకు నేను చాలాసార్లు చెప్పాను, అయినా మళ్ళీ చెప్తున్నాను. దేవునికి ఒక రక్షణ ప్రణాళిక వేశాడు దేవుడు. రక్షణ ప్రణాళిక వేస్తున్నప్పుడు గంధసిరి అనే ప్రాంతానికి వచ్చాడు. యేసు ప్రభు ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, గ్రేట్ లూసిఫర్ కూడా ఉన్నాడు పక్కన. గంధసిరికి రాగానే దేవుడు ఎవరిని అవన్నీ ఏమైనాయి రాదుగాయా చెప్తాడు. ఎవరు చెప్తాడు? లూసిఫర్ చెప్తున్నాడు. ప్రభు ఏమన్నాడు? అయినా సరే నాకెవరు కావాలి? ఉమారాణి పేరే రాశాడు. అంటే ఉమారాణి గారు మాత్రమే కాదండి, నేనైనా, మీరైనా, ఆవిడైనా, ఇంకొకరు, ఇక్కడ ప్రభువుని నమ్మిన ప్రతి ఒక్కరి గురించి దేవుడు తెలిసి మనల్ని ఎన్నుకున్నాడు. రక్షణ ప్రణాళికలో మన పేరు రాసి, నువ్వు సంఘానికి నష్టం చేస్తావని తెలుసు, సంఘాన్ని పాడు చేస్తావని తెలుసు, నీ కుటుంబాన్ని నువ్వు నాశనంలోకి నడిపిస్తావని తెలుసు. ఏంటి, దేవుడు నీకు ఇన్ని మేలు చేసినా మర్చిపోయి ఆ డబ్బు వెనకాలే పడతామని కూడా తెలుసు. మన బలహీనతలన్నీ తెలిసి కూడా ఆయన మనల్ని తన రక్షణ ప్రణాళికలో చేర్చుకున్నాడు. అందుకే ఏమన్నాడు? మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. క్రీస్తు పూర్వం ఏంటి? క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాల కంటే ముందుగానే ఆయన రక్షణ ప్రణాళిక వేశాడు. ఆ రక్షణ ప్రణాళికలో పలానా టైంలో, పలానా సంవత్సరంలో, పలానా ఊర్లో, ఇదిగో ఈవిడ పుడతారు, ఈవిడికి వాక్యం వెళ్ళాలి, ఆవిడ అంగీకరింపజేయాలి, ఆ ప్రభు సన్నిధిలో కూర్చోవాలి. ప్రతి ఒక్కరి విషయంలో దేవుని ప్రణాళిక అంతే ఉంది. ఎందుకు? ఆయన మనము పుట్టక ముందే మన పాపాల కోసము ప్రాయశ్చిత్తము చేశాడు. ప్రాయశ్చిత్తం చేశాడు. మళ్ళీ చదవం మా మాట. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. అది ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం. యేసు ప్రభు మన కోసం చేసిన ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చాడు. ఈ సంగతి మనం నేర్చుకుంటున్నాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. అది ఏం చేశాడంట? క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకోవటానికి యేసు ప్రభు పాప ప్రాయశ్చిత్తం చేశాడు. లోకం అంతటిని. ఇప్పుడు మనం ఒక సంగతి గుర్తుపెట్టాలి. ఇప్పుడు మనం వెళ్ళామండి ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు అన్నాం. అనగానే ఏంటి? మన పాపములను మనం ఒప్పుకునేట్లా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయగలరు. పాపం ఒప్పుకోగానే యేసు ప్రభు ఏమవుతుందో తెలుసా? మనం ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకుంటామో యేసు ప్రభు యొక్క రక్తము మన హృదయాల్ని ఏం చేస్తుంది? కప్పుద్దా? కడిగేస్తుంది అన్నమాట. ఎట్లా కడిగేస్తుంది? ఫినాయిల్ వేసి కడిగినట్టు మన హృదయాన్ని అంతా కడిగేస్తుంది. మన హృదయంలో ఉన్న పాపం వల్ల వచ్చిన ప్రతి మాలిన్యం కూడా కడగబడుతుంది. ఎప్పుడైతే మన పాపాలు కడిగివేయబడ్డాయో చనిపోయిన మన ఆత్మ తిరిగి జీవం పొందుతుంది. యేసు ప్రభు యొక్క ఆత్మ వచ్చి మన లోపల నివసిస్తుంది. అందుకే ఏమంటాడు? రోమా 8:1 చూడండి ఒకసారి. రోమా 8:1 ఆ పేజీ ఇట్లా తెప్పిస్తే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. క్రీస్తు యేసునందు జీవం ఇచ్చే ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయలేకపోయినో
దానిని దేవుడు చేశాను. నేను బయటికి తీసుకొని రావటానికి. ఎందుకు యేసు నమ్మిన వారు మళ్ళా పాపంలోకి పోరు అంటే ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఎలా అనుకున్నాడు? వెంటనే ఎవరు చెప్తారు? ప్లాన్ చేస్తాడు సైతాన్. ఎట్లా పోవాలి? ఈవినింగ్ డ్యూటీ ఉంటుంది. నీకు చెప్పామా టామ్ టామ్ చేస్తుంది, మా అమ్మకి చెప్పామా పబ్లిష్ చేస్తుంది, పోస్టర్ వేసేస్తుంది, ఆ చిన్నదానికి చెప్పామా అది గొడవ స్కూల్లో కూడా చెప్పొస్తుంది. ఎట్లా ప్లాన్ చేయాలి అంటే సెకండ్ షోకి ప్లాన్ చేయాలి. నేను ఇంతసేపు చెప్పాను కానీ మైండ్ ఏం చేస్తుంది? ఎప్పుడైపోద్ది? 20 గంటలు బయలుదేరుతాం కదా, అక్కడ తీసుకు వదిలేస్తాం 9:30కి, దగ్గరే ఉంది 10:30కి కదా. ప్లాన్ చేస్తుంది. టికెట్ ఉందా? ఉంది. వెంటనే పరిశుద్ధాత్మ ఏమంటాడు తెలుసా? ఏమంటాడు? హలో బ్రదర్, మనము ఏం చూడకూడదు? సినిమాలు చూడకూడదు. ప్లాన్ అయితే చేస్తావు కానీ యేసు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఉన్నాడు కాబట్టి వెంటనే ఏం చెప్తాడు దేవుడు? నువ్వు సినిమాలు చూడకూడదు. అప్పుడు ఏం చేయాలి? ఈయన ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? ప్రార్థన చేసి కామైపోయి దేవా తప్పైపోయింది అనాలి. పోయ్ నీకే దేవ ఒక్కసారి చూస్తా. పోయి చూశాడు. దేవుడు ఏమన్నా అంటాడా? ఇన్ని ఏమండు? ప్రభు బల్ల దగ్గరకు వస్తాడు. వస్తే మళ్ళా ఏం చెప్తాడు దేవుడు? ఇదిగో నువ్వు బుధవారం రోజు ఎక్కడ పోయినావు? సినిమాకి పోయావు, నువ్వు చూడకూడదని తెలిసి పోయినావు అని వచ్చి దేవా తప్పైంది దేవా కాలు ముక్త అయ్యా అయిపోయిందండి తప్పైపోయిందండి అని తీసుకుంటావు. మళ్ళా నెక్స్ట్ వీక్ సేమ్ అదే. దేవుడు ఆయన మాట చెప్తాడు, ఆయన మాటకి అదే చేస్తున్నాడు అనుకో, ఏం చేస్తాడు తెలుసా? ఇంకా ఆ విషయంలో 5-6 సార్లు తర్వాత ఆయనకి చెప్పటం దేవుడు మానేస్తాడు. కానీ అప్పటి నుంచి ఆయన చేసే ప్రతి తప్పుకి శిక్ష విధిస్తాడు. యేసుప్రభు వచ్చింది ఎందుకు? ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చాడు. ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు కదా, నువ్వు మాటకి అదే తప్పు చేస్తుంటే ఆయన ఇంకా ఆ విషయం చెప్పడు. కానీ నిన్న ఆ విషయంలో దేవుడు శిక్షిస్తాడు, నిన్ను వదిలేస్తాడు. దానివల్ల నువ్వు నాశనానికి అప్పులు చేసుకుంటా ఎక్కడికో వెళ్ళిపోతావు. అయినా దేవుడు పట్టించుకోడు. నువ్వు చెప్తే వినలేదు కదా, నువ్వు చెప్తే విన్నావా? వినలేదు కదా, వదిలేస్తాడు. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారండి, మీరు చెప్తారు, ఉదాహరణ ఆడపిల్లలు ఉన్నారనుకోండి, అమ్మ బాగా తిను అంటావు. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు తినిపిస్తావు, స్కూల్కి వెళ్ళి తినిపించావు కదా, తినిపించవు. ఇవి ఉదాహరణకు అమ్మాయి తీసుకెళ్ళి పక్కింటి వాడుకో మేక్కో కుక్కో వాచ్మెన్కో పెట్టి వస్తుంది డబ్బా. ఇక్కడ వచ్చి ఏమొద్ది, కొద్ది రోజులు జ్వరం వస్తుంది. అమ్మ నువ్వు తింటున్నావా? తింటున్నాను. కానీ ఏమవుద్ది? కొద్ది రోజులకు బలహీనరా ఇప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది ఆడపిల్లల సంగతి చెప్తున్నాను నేను. ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవరు అప్పుడు ఏం చేస్తావు? నువ్వు ఏం చేస్తావు? అప్పుడు నేను చెప్పినప్పుడు నువ్వు తిన్నావా? అనుభవించు అంటావా అనవా? సో దేవుడు మన పాపాల కోసం ప్రాయశ్చిత్తం చేయటానికి వచ్చాడు. 3వ కారణం చూద్దాం. దేవుడు యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? రోమా పత్రిక 8వ అధ్యాయము 3-4 వచనాలు ఇందాక నేను చదివాను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారార్థము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? ధర్మశాస్త్రము నెరవేర్చటం కోసం వచ్చాడు. ఫస్ట్ కారణం ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? పాపులను రక్షించుటకు వచ్చాడు. రెండో కారణం ఏంటి? పాపకు ప్రాయశ్చిత్తం చేయడానికి, క్రయధనం చెల్లించడానికి వచ్చాడు. మూడవది ధర్మశాస్త్రం. ఎందుకు ధర్మశాస్త్రం నెరవేర్చాలి? ధర్మశాస్త్రం ఎవరిచ్చారు? మోషే ఇచ్చాడా? యెహోవా దేవుడు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? మోషేకి ఇచ్చాడా?
ఇట్లాగే ఉంటాయి రేపు పొద్దున ఈవినింగ్ క్వశ్చన్స్. ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చారు? పురుషులు ఇశ్రాయేలీయులకి ఇచ్చాడు, అందరికి ఇవ్వలే. ఇశ్రాయేలీయులకి మోషే ద్వారా తండ్రి అయిన దేవుడు ఇచ్చాడు. దేవుడు మనిషికి ఇచ్చిన ఆజ్ఞ, మనిషికి సంబంధించిన ఆజ్ఞల్ని దేవునికి సంబంధించిన ఆజ్ఞ. అంటే మనిషి దేవుని కోసం చేయాల్సిన ఆజ్ఞలు ఏంటి, మనిషి తోటి మనిషి కోసం చేయాల్సిన ఆజ్ఞలు ఏంటి? ఆరు మనిషికి 4 6 మనిషికి సంబంధించినవి, 4 దేవుని అంటే దేవుడు మనిషితో దేవుడు మనిషి పట్ల అనుసరించవలసిన ఆజ్ఞలు 4, తోటి మనిషి పట్ల అనుసరించవలసిన ఆజ్ఞలు 6. మరి వీటన్నిటిని మోషే నెరవేర్చాడా? అన్ని నెరవేర్చాడు. 9 ఆజ్ఞలు నెరవేర్చాడు. దేవుని పట్ల ఆజ్ఞలు 4 నెరవేర్చాడు, మనిషి పట్ల 6 నెరవేర్చాల్సి 5 నెరవేర్చాడు. ఏమన్నాడు మనిషి పట్ల? దేవుడు ఏం నెరవేర్చలేకపోయాడు ఆయన? ఏం ఆజ్ఞ మీరాడు? ధర్మశాస్త్రంలో ఆయన కోపపడకూడదు అన్న ఆజ్ఞ మీరాడు. ఎట్లా మీరాడు అంటే, వీళ్ళు ఇశ్రాయేలీయులు మామూలు మనుషులు కాదు కదా. నాకు నీళ్లు కావాలో కగ్గోలు పెట్టారు. అంతకు ముందే తాగారు, పళ్ళార్చారు. అరిస్తే దేవా వీళ్ళకి నీళ్ళు ఎక్కడ తేవాలి అడవిలో అంటే, దేవుడు ఏం చెప్పాడంటే, అదిగో ఎదురుగా ఒక రాయి ఉంది, ఆ రాయి దగ్గరికి పోయి ఏ రాయి నీళ్లు ఇవ్వమని అడుగు, నీళ్ళు వస్తాయి అని చెప్పాడు. సరే ప్రభా థ్యాంక్ యూ అని తీసుకెళ్ళాడు. రండి దేవుడు నీకు నీళ్ళు ఇస్తాను అందరూ పరిగెత్తారు. ఈయన ఏం చేశాడు? వీరి కోపం ఉంటుంది కదా. ఓకే, నన్ను ఇందాక మా ఎవరో సాత్వి వాళ్ళ అమ్మని పిలుస్తా ఉంది, ఇట్లా అంటే సాత్వి చోట్ల లక్ష్మి ఏం చేసిందంటే అలా ఎవరు వదిలికి చెప్పింది, వదిన మరదలా చెప్పింది, ఏదో చెప్తే ఈ పిల్లలను సతాయిస్తుందంటే అప్పుడు ఏం చేసింది ఈమె కోపం వచ్చిందనమాట. నేను అస్సలే కిజ్జు కోసం తయారవుతుంటే అని కళ్ళు ఇంత పెద్దగా చూసి చూడంగానే డింగ్మని కింద పడిపోయింది ఆ పిల్ల. ఎందుకు ఎక్స్ప్రెస్ చేయలేదు? ఎదురుగా నేను ఉన్నాను కదా, లేకపోతే పచ్చి బూతులు తిట్టేదేమో కానీ తిట్లా, పాప అబద్ధం చెప్పకూడదు కదా, తిట్టకుండా కళ్ళు ఎర్ర చేసింది అనమాట. ఆ పిల్ల వెంటనే టంగ్మని పడిపోయింది తోటకూర మొక్కలాగా. మోషే గారి పరిస్థితి ఏంటంటే, వీళ్ళు ఈయనను బాగా సతాయిస్తున్నారు ప్రజలు. వీళ్ళని ఏమి అనలేక, తిట్టలేక, కొట్టలేక ఏమన్నాడు, అక్కడ తీసుకెళ్లి కోపంతో తప్పని కొట్టాడు. దేన్ని? రాయిని. ఇప్పుడు మాటికి కొట్టగలదా? ఒకటి కొట్టే పాటే 2 బీగుతాడు. అంటే ఇట్లా టామ్ అండ్ జెర్రీ తిరుగుతూ చూస్తాడు, ఇట్లా తిరిగి కింద పడిపోద్ది. అందుకోసం ఏం చేస్తుంది, పోనీ ఆ చిన్నోడిని కొడదామా నిద్రపోతున్నాడు, వాడిని కొట్టే బదులు తల ఇవి తీసుకెళ్ళి దాన్ని కొట్టుకోవడం నయం అంటుంది. ఎందుకంటే రాత్రంతా ఏడుస్తాడు. కాబట్టి ఏం చేస్తుంది, అక్కడ గిన్నె ఏం చేస్తుంది, టంగమని పడేస్తుంటది. గిన్నె పళ్ళెం పడేస్తుంది. అంటే అర్థమేమో ఆయనకి కోపంగా ఉంది. మోషే గారు కూడా అదే చేశాడు. ఏం చేశాడు, ఆ బండని కొట్టి, ద్రోహులారా నేను మీకు నీళ్లు ఇవ్వాలా, తాగండి అన్నాడు. దేవుడు ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకొని మోషే, నేను నిన్న బండతో మాట్లాడమంటే నువ్వు మాట్లాడుకుంటూ దాన్ని కొట్టావు కాబట్టి ఇందుకు శిక్షగా నీకు నేను కనాను దేశానికి పంపను అన్నాడు. అంటే ధర్మశాస్త్రాన్ని తెచ్చిన మోషే గారే ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చింది. మరి దేవుడిచ్చిన శాస్త్రం కదా అది, మరి ఎవరు నెరవేర్చాలి? ధర్మశాస్త్ర ప్రకారము ఒక వ్యక్తి రక్షింపబడాలంటే బలి మాత్రమే అర్పించాలి. పాపము లేని నిష్కళంకమైన జంతువు రక్తమే చిందించాలి. బాగా అర్థం చేసుకోండి. మరి ఆ ధర్మశాస్త్రాన్ని దాన్ని అమెండ్మెంట్ చేయాలి, లేదా ఆ చట్టాన్ని రద్దు చేయాలి. కాబట్టి యేసు ప్రభు ఏం చేశాడు, ధర్మశాస్త్రాన్ని మొత్తం ఆయన నెరవేర్చాడు. ఆయన వచ్చింది ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన తర్వాతే యేసు ప్రభు బలి చేయబడ్డాడు. 10 ఆజ్ఞలు ఆయన నెరవేర్చాడు, అందుకే ఆయన బలి చేయబడ్డాడు. 2 కొరింథీ పత్రికలో రండి ఒకసారి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21 వచనం.
2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఎవరు పాపం ఎరగని? ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం బలి అర్పించాలంటే ఎట్లుండాలి? బలి పశువు నిష్కళంకంగా ఉండాలి. మచ్చ గాని, డాగు గాని, ముడత గాని, రంగులు గాని ఉండకూడదు. తెల్లటి రంగు కలిగి ఉండాలి. వైట్ ఓన్లీ వైట్ కలర్ యాక్సెప్టెడ్. చెవులు నల్లగా, తోక కొంచెం నల్లగా, చుక్కలుగా ఉండకూడదు. పాపము ఎరుగని ఆయన మన కోసము పాపముగా చేసెను. మొదటి అపోస్తుల కార్యాలు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 4 నుంచి 10 వచనాలు చదువుతాం. దయచేసి బైబిల్ చదవండి, అర్థం చేసుకోండి. కొంచెం అర్థం చేసుకుంటేనే ఈ విషయం అర్థం అవుతుంది. 10వ అధ్యాయం 4 నుంచి 10 వచనాలు చదవమా. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. ధర్మశాస్త్ర ప్రకారము పాపం పోవాలంటే ఏం తేవాలని చెప్పాను నేను, ఇందాకే చెప్పాను మీకు. ఏం చేయాలి? ఎడ్లు గాని, మేకలు గాని, గొర్రెలు గాని, ఆఖరికి తక్కువ పావురాలు గాని తేవాలి. తెచ్చి బలి అర్పించాలి. బలి అర్పిస్తే ఏమవుద్ది? ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తం పాపం తీసివేయట మరి ఎందుకది? పాపం ఏం చేసింది? కప్పింది. అందుకే చెప్తున్నాడు, ధర్మశాస్త్ర ప్రకారం పాపం కోసం చేయబడిన ప్రతి బలి కూడా ఆ పాపాన్ని కప్పింది, కానీ ఆ పాపం నుంచి మనిషిని విడుదల చేయలేకపోయింది. అందుకే తప్పు చేశాడు. మళ్ళీ అదే ఇప్పుడు మనం కూడా అది ప్రభువుని ఎరిగినా ప్రభువుని ఎరగకపోయినా, ప్రభువుని ఎరిగి మనం తప్పులు చేస్తూ ఉంటే దేవుడు క్షమిస్తాడు. కానీ ప్రభువుని ఎరగకుండా తప్పులు చేస్తూ ఉంటే తప్పులు ఎక్కువైపోయి సైతాన్ ఏమంటాడు? అరే నువ్వు చాలా పర్ఫెక్ట్ అయిపోయారు అబ్బాయి, నా దగ్గరకు వచ్చేటాడు. అయిపోయింది. ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపమును తీసివేయట అసాధ్యము. చదవమా. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు. చదవమా. బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. అది మీరు ఇంటికి వెళ్ళిన చదవండి. ప్రభువు చేసిన మహాకార్యం ఏంటంటే, దేవా నేను నీ కోసం వచ్చానని చెప్పి ఆయన ధర్మశాస్త్రాన్ని మొత్తము నెరవేర్చాడు. ప్రభువు చెప్తాడు, ఏమన్నాడు? నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదయ్యా చెప్పాడు. గుర్తుందా మీకు? నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు, కానీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. అందుకే ధర్మశాస్త్రానికి మన మీద అధికారం పోయింది. కృపాకాలంలో ఉన్నాం. దేవుడికే అధికారం ఉంది ఇప్పుడు మన మీద. సంఘానికి దేవునికి మాత్రమే అధికారం ఉంది. సంఘం మీద దేవునికి మాత్రమే అధికారం ఉంది. ధర్మశాస్త్రానికి అధికారము లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రానికి సంఘానికి సంబంధం లేదు. ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ఆయన రక్షణ ప్రణాళికలో మనం చేర్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనం ఈ సత్యాన్ని అర్థం చేసుకోవాలి. మనం ఎంతసేపు యేసు ప్రభు వచ్చాడు, రొట్టెలు పెట్టాడు, ద్రాక్షారసం ఇచ్చాడు, దెయ్యాలను నెలగొట్టాడు, అవన్నీ ఓకే, అయినా ఆయన చేశాడు. కానీ ఉద్దేశం అది కాదు. ఆయన వచ్చిన ఉద్దేశం మనిషి మీద ఏదైతే అధికారం చెలాయిస్తుందో ఆ ధర్మశాస్త్రం, ఏ ధర్మశాస్త్రాన్ని అయితే మనిషి అనుసరించలేకపోయి నష్టాలకు వెళ్ళిపోతున్నాడో ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చి మనల్ని బయటికి తీసుకొని రావడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇంకొక కారణం చూద్దాం. యేసు ప్రభు వచ్చిన ఇంకొక కారణం యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. ఆ మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. ఎట్లా ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? నా మాట విని
నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. నిత్య జీవం అంటే ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? మానవునికి మానవులు వారు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకు వచ్చాడు? మనిషిని తీర్పు నుండి తప్పించుట కొరకు వచ్చాడు. మీకు తెలుసా, ఇప్పుడు చనిపోయే ప్రతి ఒక్కరు ఎక్కడ పోతారు? అసలు ముందు మీ సంగతి, ఇప్పుడు క్రైస్తవులు అందరూ చనిపోయారు అనుకోండి, చనిపోయి ముందు క్రైస్తవుల సంగతి మాట్లాడుకోవాలి మనం. ఇప్పుడు క్రైస్తవులు చనిపోయారండి, ఎక్కడికి వెళ్తారు? మాట్లాడరా? పరలోకానికి వెళ్తారా? చనిపోయారు అనుకో, మనుషులందరూ ఎక్కడ పోతారు? ఆకాశం కదా. ఇప్పుడు మామూలుగా క్రైస్తవుడు చనిపోయాడు, క్రైస్తవుడు అని పేరు ఉన్నోడు చనిపోయాడు, ఎక్కడ పోతాడు? కోపం ఉంటేనేమో పరలోకం అంటున్నారు, లేదు నరకం కాదు. అది మీకు తెలవదు, అది ఎక్కడ పోతారు? ఇప్పుడు మారు మనసులో ఏదో చనిపోయాడు ఆ క్రైస్తవుడు, ఎక్కడ పోతాడు? నరకానికి కానీ మీకు క్లారిటీ లేదు. పరలోకానికి క్రైస్తవులందరూ పరలోకానికి వెళ్తారా? ఏంటమ్మా? ఏంటది? యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం. బైబిల్ తీయండి, నేను ఊరికి చెప్పట్లేదు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అంటే అదిగో వాక్యం వినండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే పరలోక రాజ్యాన్ని చూడాలంటే అర్హత ఏంటి? కొత్తగా జన్మించాలి, మారు మనసు పొందాలి. రామోజీ సిటీ చూడాలంటే అర్హత ఏంటి? టికెట్ కావాలి. 2500 టికెట్ తీసుకొని వెళ్ళాలి. లేకపోతే బస్ లోపల నుంచి వెళ్తే ఇట్లా చూస్తుంటారు. మా రూట్ అదే, రోజు ఇట్లా చూస్తాడు, అబ్బాబ్బా ఎంత బాగుంది రామోజీ విజిటర్ అనుకుంటారు. అట్లా చూడాలన్న పరలోక రాజ్యానికి అర్హత ఏంటి? మారు మనసు పొందాలి. మారు మనసు పొందకపోతే ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? నరకానికి వెళ్తారు. ఆ నరకానికి వెళ్తారు. మానవుల్ని తీర్పు నుండి తప్పించడానికి యేసు ప్రభు వచ్చాడని చెప్తున్నాను నేను. ఏం తీర్పు? ధర్మశాస్త్ర ప్రకారము గనక మానవునికి తీర్పు తీరిస్తే ఒక్కడన్నా వెళ్తాడా పరలోకానికి? వెళ్ళాడు. అందుకోసమే యేసు ప్రభువు మన స్థానంలో నిలబడి ఏం తీర్పు పొందాడన్నమ్మా? ఆయన్ని అన్యాయపు తీర్పు పొందాడు అన్నాం. ఎందుకు ఆయన అన్యాయపు తీర్పు పొందాడు అంటున్నాము? తప్పు చేసింది ఎవరు? మనము. ధర్మశాస్త్రాన్ని మీరింది ఎవరు? మనము. పోనీ మనకి ఏ విధి విధానాలు లేవు. దొంగతనం చేసింది, మోసం చేసింది, వ్యభిచారం చేసింది, మరొకటి చేసింది. ఎవరు చేశారు? మనము చేశాం. యేసు ప్రభు ఏం చేశాడు? మనకు బదులుగా ఆయన తండ్రి అయిన దేవుని ఎదుట తీర్పులో నిలబడి, ఆ తీర్పులో మన పాపాలన్నీ దేవుడు చదివి, ఇదిగో ఈ తీర్పుకి వచ్చే శిక్ష ఇది అన్నాడు ఆయన మీద. ఏంటా శిక్ష? మరణం. అన్యాయపు తీర్పు నుండి మనల్ని విడుదల చేయడానికి, తీర్పు నుంచి విడుదల చేయడానికి ఆయన అన్యాయపు తీర్పు పొందాడు. ఆయన వచ్చిందే దానికోసం. ఆయన వచ్చింది. యోహాను సువార్తలో ఒక మాట చూడండి, 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 47వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 47వ వచనం. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన యెడల నేను అతనికి తీర్పు తీర్చను. ఎవరైనా నా మాటలు విని, నా సువార్త విని, నేను చెప్పే మాటలు కనుక వాడు గైకనకపోతే అసలు నేను వాడి విషయం తీర్పు తీర్చను. వాడిని అసలు నేను పట్టించుకోను. ఎక్కడ పోవాడు? చదవమ్మా. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చి తిని. అది నిన్ను తీర్పు నుంచి బయటికి తీసుకొని రావడానికి వచ్చాడు. ఈ విషయం అర్థం చేసుకోవడానికి ఒకసారి ఏం జరిగిందంటే, 1960లో ఒక తండ్రి ఉండేవాడు. ఆయనకి 2 కుమారులు. తండ్రి గారు ఒక గొప్ప లాయర్, పెద్ద కుమారుడు కూడా లాయర్ అయ్యాడు. చిన్న కుమారుడు మాత్రం దొంగ అయ్యాడు. చిన్న కుమారుడు ఆగడాలు పెరిగిపోయినాయి, బాగా పెరిగిపోయినాయి.
బాగా ఎంత పెరిగిపోయినాయి అంటే మామూలు దొంగతనం చేస్తే ఎవడు పట్టించుకోవట్లేదని లూటీలు, ఏంటి హత్యలు చేస్తున్నాడు, మానభంగాలు చేస్తున్నాడు, దోచుకుంటున్నాడు. లోపలికి వెళ్తున్నాడు, బయటికి వస్తున్నాడు, లోపలికి వెళ్తున్నాడు, బెయిల్ ఇస్తున్నాడు తండ్రి, బయటకు వస్తున్నాడు. ఒకరోజు తండ్రి చనిపోయే సమయం ఆసన్నమైంది. అయినప్పుడు మరి ఆయన తన పెద్ద కుమారుని పిలిచాడు. అరే బాబు, మరి వీడు చిన్నవాడు, వీడు ఎందుకు పనికిరాని వాడికి అయిపోయాడు, నేను వెళ్ళిపోయే సమయం వచ్చింది, నేను వెళ్ళిపోతున్నాను, వాడికి కొంచెం జాగ్రత్తగా కనిపెట్టురా, వాడు బాగుపడేటట్లు ప్రయత్నం చేయి అని చెప్పి చిన్న కుమారుడి దగ్గర మాట తీసుకున్నాడు తండ్రి. పెద్ద కుమారుడి దగ్గర చిన్న కుమారుడిని కాపాడుతానని చనిపోయాడు. అన్న చెప్తా ఉన్నాడు తమ్ముడు, కరే మార్చుకోరా, నీ జీవితం మార్చుకోరా, నీకు పెళ్లి చేస్తారు, అది చేస్తారు. సరే అన్న సరే అన్న అంటున్నాడు, కానీ మార్చలా. అదే దొంగతనాలు, అదే పరిస్థితి. ఒకసారి ఏమైందంటే ఒక పెళ్లి గుంపు వెళ్తున్నప్పుడు ఈ చిన్న కుమారుడి యొక్క స్నేహితులు, ఆ గుంపు ఉంటుంది కదా, దొంగల గుంపు, వాళ్ళందరూ కలిసి వాళ్ళ మీద పడి వాళ్ళని దోచుకొని వాళ్ళని చంపేశారు. పోలీసులందరినీ పట్టుకున్నారు. వాయిదాలు పడ్డాయి. వీళ్ళు చేసిన నిర్ణయం, వీళ్ళు తప్పు చేశారని సాక్ష్యాధారాలతో సహా రుజువు చేయబడింది. ఇంకా కొన్ని సంవత్సరాలు బాగా వాయిదాలు వేసి ఫైనల్ గా మరి ఆ దొంగతనం చేసి దొరికిపోయిన వాళ్ళందరికీ వీడు నాయకుడు. సో ఈ 4-5 ఏం చేశాడు, ఉరిశిక్ష వేశాడు ప్రధాన న్యాయమూర్తి. తీసుకెళ్లారు, జైల్లో వేశారు. మరి రాష్ట్రపతిని అడిగాడు, అయ్యా నన్ను వదిలిపెట్టు అంటే సారీ అన్నాడు ఆయన. డేట్ చెప్పారు, 15 రోజులు నిన్ను ఉరి చేస్తావయ్యా. అప్పుడు తమ్ముడు ఆలోచిస్తున్నాడు, అరే మా నాన్న బతికుంటే నన్ను బయటికి తీసుకొచ్చేవాడు కదా, పోనీ మా అన్న లాయరే కదా, ఒక్కసారి నాకు బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొస్తే. ఒకసారి అన్నను పిలిపించాడు, వచ్చాడు, అన్న నన్ను బయటికి తీసుకున్నా అన్న, నేను మారిపోతాను అన్న, నా బతకాలని ఉందన్న, నాకు చావటం లేదన్నా. అన్న ఒప్పుకో, ఏం తల, మా అన్న ఎంత కఠినాత్ముడు, మా నాన్న ఉన్నప్పుడేమో ఒకలాగా, ఇప్పుడు ఒకలాగా అనుకున్నాడు. రేపు పొద్దున ఊరేస్తారు. వేస్తున్నప్పుడు మరి ఒక అతను ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చి తొందరగా నీ డ్రెస్ తీసేయి. ఎవరు చెప్పాడు? లోపల ఉన్న ఖైదీకి, తమ్ముడికి చెప్పాడు. తొందరగా నీ డ్రెస్ ఇప్పేసేయి, ఇదిగో నా డ్రెస్ చేసుకో. ఏం చెప్పకుండా తాళం వేసేసాయి. ఏం తాళం? జైలు తాళం ఉంటది కదా, తాళం వేసేసాయి. తాళం జైలర్కి ఇచ్చేసి తలంచుకొని ఇంటికి వెళ్ళిపో అన్నాడు. మీ ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ఈయన తొందరగా తన బట్టలు ఇప్పాడు, ఆయన ఇప్పిన బట్టలు వేసుకున్నాడు, తాళం తీసుకున్నాడు, పారిపోయాడు, వేసేసాడు, వెళ్ళిపోయాడు. సరే మార్నింగ్ వచ్చారు. వచ్చి మీకు ఉరి వేసే పద్ధతులు తెలవాలి. ఫస్ట్ మార్నింగ్ 4:30కి అంతా వస్తారు. వచ్చి నీ ప్రార్థన చేసుకోమంటారు. అదేమంటే ఆఖరి కోరిక ఏంటి? ఏం లేదు, తల ఊపాడు ఆయన. ముసుకేసేస్తారు, తాడేసేసి 2 minutes లెక్క పెడతారు. మీటర్ నొక్కగానే తాడు ఏలాడుతుంది అనమాట. 2 minutes అయిపోయాగానే మీటర్ వదిలేశాడు. బాడీ వెళ్ళిపోయి కింద ఒక గుంటలో పడిపోద్ది, పైన చెక్క వేసేస్తారు. అయిపోయింది. ఒక 10 minutes డాక్టర్ కిందకి వెళ్ళాడు. డాక్టర్ కిందకి వెళ్ళి డాక్టర్ సర్టిఫై చేయాలి చచ్చిపోయాడు అంటే అప్పుడు బాడీని బయటకు తీసుకొస్తారు. డాక్టర్ గారు ఇది ఎంత సాక్షులు వెళ్ళి ఆ ముసుగు తీశాడు. ఎవరున్నారు? ముసుగు తీయంగానే డాక్టర్ గారు ఆశ్చర్యపోయాడు. ఎవరున్నారు? జడ్జి గారు ఉన్నారు. యేసు ప్రభు మన విషయం చేసింది అదే. మనల్ని తీర్పు నుంచి తప్పించటానికి ఆయన తీర్పులోనికి వెళ్ళాడు. అందుకే యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు చేసిన కార్యం అది. మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి మరి. పాపం వలన వచ్చే జీతం మరణం అన్నాం. మరణం తప్పించడానికి ఆయన మరణాన్ని తీసుకున్నాడు తన మీద. సో ఇంకొక కారణం చూద్దాం, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో మనకి నిత్య జీవం ఇవ్వటానికి వచ్చాడు. వాట్ ఈజ్ నిత్య జీవం? ఎటర్నల్ లైఫ్.
ఈ మానవులకి 2 జన్మలన్నా ఉండాలి, 2 మరణాలన్నా ఉండాలండి. బాగా వినండి. 2 మరణాలన్నా ఉండాలి నీకు, 2 జన్మలన్నా ఉండాలి. వింటున్నారా? అర్థమవుతుందా? ఆ ఫస్ట్ జన్మం ఏంటి? శరీరంగా పుట్టాం. ఫస్ట్ మరణం ఏంటి? చనిపోతాం. అయిపోయింది. నేనేమన్నాను? 2 మరణాలన్నా ఉండాలి నీకు, 2 పుట్టుకలన్నా ఉండాలి. ఇప్పుడు ఒక మారు మనసు పొందిన వ్యక్తి ఎన్నిసార్లు మరణిస్తాడు? ఒక్కసారే మరణిస్తాడు. ఎన్నిసార్లు పుడతాడు? ఇందాక చేద్దాం. ఫస్ట్ ఈ లోకంలో పుట్టాము, తర్వాత ఆత్మీయంగా కూడా మనము ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అంటాడు కదా. అంటే చనిపోయిన నీ ఆత్మ బ్రతికితే నువ్వు ఒకటేసారి మరణిస్తావు. చనిపోయిన నీ ఆత్మ బ్రతకపోతే నువ్వు 2 సార్లు మరణిస్తావు. ఈ లోకంలో మరణిస్తావు, తర్వాత నేను తీసుకెళ్లి నరకంలో పడేస్తాడు. అట్లాగే మరణిస్తావు. నరకంలో ఉండిపోతావు, నిత్యం కాల్తా ఉంటాం. సో ఈయనేమి ఇచ్చాడంటే యేసు మనకి నిత్య జీవం ఇవ్వటానికి వచ్చాడు. ఎవరికి? ఎవరైతే 2 సార్లు జన్మించారో వాళ్ళకి నిత్య జీవం ఇస్తాడు. సంఘంగా యేసు ప్రభు ఎన్ని రోజులు ఉంటాడో, పరలోక రాజ్యం ఎంతకాలం ఉంటుందో అన్ని రోజులు కూడా సంఘంగా మనం ఉంటాం. ఆ దేవుడు మనకిచ్చిన ఒక ఆధిక్యత. యోహాను సువార్త 9వ అధ్యాయం 9వ వచనం చదవండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 9వ వచనం. వీడే అనుకొందరును, వీడు కాడు, వీని పోలియున్న ఒకడని మరికొందరును అనిది. వాడైతే నేనే అనెను. వారు నీ కన్నులు ఎలాగో తెరవబడినని వారిని అడుగగా, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకున్న వలననియు తండ్రి అభీష్టమాయను. ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచాడు. ఈ మారు మనసు పొందితే జరిగేది ఏంటంటే నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాము. ఎప్పటికీ బ్రతికే ఉంటావు నువ్వు. ఈ లోకరీతిగా శరీరం చనిపోవచ్చేమో కానీ యేసు ప్రభు ఉన్నంత కాలం, పరలోకం ఉన్నంత కాలం నువ్వు బ్రతికే ఉంటావు. నిత్య జీవం ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. లేకపోతే ఏముండేది? మారు మనసు లేని వాడికి ఏముంటది? నిత్య నరకం. ఎప్పుడు నరకంలో ఉంటుంది. ఒక్కసారి నరకానికి వెళ్ళినాడు మళ్ళా తప్పైంది అని పరలోకానికి రావచ్చా? అవకాశం లేదు. అవకాశం ఉందా? దూకటానికి లేదు. మన అటు ఇటు దూకుతుంటారు కదా మనల్ని, అట్లా దూకే అవకాశాలు లేవు. ఇప్పుడు నువ్వు మారు మనసు పొందితే నిత్య జీవానికి వస్తావు, లేకపోతే నువ్వు నిత్య నాశనానికి వెళ్తావు. చివరిగా ఇంకొక కారణం ఉంది. యేసు ప్రభు ఎందుకు వచ్చాడో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఎందుకు వచ్చాడు ఆయన? 2 విషయాలు చెప్తున్నాడు. ఒకటి, అపవాదిని, సైతాన్ని నాశనం చేయటానికి వచ్చాడు. రెండోది, ఎవరైతే సైతాన్ని వాళ్ళ తన దగ్గర పెట్టుకొని ఎవరినైతే సతాయిస్తున్నాడో, ఎవరైతే యేసు దగ్గర రాకుండా ఆపుతున్నాడో, ఎవరినైతే పాపములో పెట్టి మక్క పెడుతున్నాడో వాళ్ళని విడుదల చేయడానికి యేసు వచ్చాడు. ఇప్పుడు సైతానికి సంఘం మీద ఏమైనా అధికారం ఉందా? లేదు. కాకపోతే సైతాన్ని ఎగురుతా ఉంటది, మనం బెదిరిపోతుంటాం. సంఘం దగ్గరికి సైతాన్ రాడు. ఎందుకు రాడు? దేవుడు యేసు ప్రభువు మనల్ని తన రక్తం ద్వారా కొనుక్కున్నాడు. ఎందుకు వస్తాడు మన దగ్గరికి? రాడు. కాకపోతే బెదిరిస్తుంటాడు, మనల్ని శోధిస్తా ఉంటాడు, మనమే భయపడుతుంటాం. మన బలహీనం కాబట్టి ఆయన మనల్ని బెదిరిస్తుంటాడు.
మనం పాపం నుంచి లాగడానికి ప్రయత్నిస్తున్నాడు, మనం పడిపోతుంటాం, ఎందుకు బలహీనం కదా. అయితే మరి ఆయన మనల్ని అపవాదిని సైతాన్ని నాశనం చేయటం కోసం వచ్చాడు. ఆయనకు కూడా రక్త మాంసములలో పాలివాడు ఆయన. సైతాన్ ఓడిపోయాడు. సైతాన్ ఏమనుకున్నాడు? యేసుప్రభు వేయంగానే అమ్మ చచ్చాడురా బాబు, ఇక నాదే రాజ్యం అనుకున్నాడు. ఎప్పుడైతే యేసుప్రభు 3వ దినాన్ని లేచాడో సైతాన్ ఏమైపోయాడు? ఓడిపోయాడు. అందుకే ఏమంటాడు కొరింథీ పత్రిక, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం. ఆ మరణమందు విజయమందు మరణము మృంగివేయబడును అంటాడు. సైతాన్ని ఓడిపోయాడు. సైతాన్ని ఓడించడానికి, నాశనం చేయడానికి యేసుప్రభు వచ్చాడు. సైతాన్ అసలు ఏం చేశాడు? మనం సైతాన్ని ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 14 వచ్చినాం. నిన్ను చూచు వారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయిదురు, భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలములకు పోనీయని వాడు ఇతడేనా? ఎందుకు మారవలసి పొందలేకపోతున్నారు అంటే వాళ్ళు పట్టి పెట్టాడు అక్కడ. ఇప్పుడు మన సంఘంలో గాని బయట గాని మరి మీ పిల్లలు గాని, భార్య గాని, భర్త గాని, కోడలు గాని, మనవరాళ్ళు గాని, తల్లిదండ్రులు గాని ప్రభు దగ్గరికి రాకుండా ఉండడానికి సైతాన్ని ఏం చేశాడు? వాళ్ళని పట్టి పెట్టాడు అక్కడ. ఆయన దేవుడు కాదు, లేకపోతే ఆయన దేవుడా, ఇదిగో ఈ పని చేయమను. మొన్న ఎవరు చెప్తున్నారు, నీకు పెళ్లి అయిపోతే మేము అందరం కూడా యేసు దగ్గరికి వచ్చేస్తున్నాం. ఈ పెళ్లికిను ఏంటి ఇంక పెళ్లి శుద్ధ సాగుకు వచ్చిందని, ఆమె పెళ్లి అయితే వీళ్ళు వస్తారంట. అట్లా చెప్పాడు ఆ దేవుడు. ఆయన దేవుడా, అయితే ఇదిగో ఈ పిల్లకి మాటలు వస్తే నేను వచ్చేస్తా. సైతాన్ ఏం చేశాడు? వాళ్ళు పట్టి పెట్టాడు. ఇగో ఈ కండిషన్ పెట్టు. తాను చెరపట్టిన వాడిని, అక్కడ చూడండి ఎన్నో వచ్చిన 17 వచ్చిన, తాను చెరపట్టిన వారిని వారి నివాస స్థలములకు పోనీయనివాడు ఇతడేనా? అందుకే దేవుడు ఏం చేశాడు? యేసుప్రభు ఏం చేశాడు? అపవాదిని ఏం చేశాడు? నాశనం చేశాడు, ఓడించేశాడు. వాడికి ఏం లేవు, కోరలు బీకిన పాము. ఇప్పుడు ఆడు ఎవడు? లూసిఫర్ గాడు. ఏం చేస్తాడు? ఏం చేయడు, ఊరికే బెదిరిస్తుంటాడు. నేను పాల కేంద్రంలో పనిచేస్తున్నప్పుడు పాము వచ్చింది. పాము రాగానే ఆడు ఏం చేశాడంటే, ఆ పాము శివ అని ఉంటాడు, వాడు పిలిస్తే వచ్చి పాము పట్టుకున్నాడు. సార్ ఈ పామును పట్టుకుంటాను అని ఎందుకైనా కలుగుతాడు, ఉండు సార్ అని ఏం చేశాడు? దానికి ఉన్న ఇది పెట్టుకొని ఒక సీసాలో దానికి ఉన్న విషం అంతా పిండేశాడు. పిండి మళ్ళీ 2 నిమిషాల తర్వాత దానికి ఏదో పూసి మళ్ళా పెట్టాడు, వచ్చేసింది. ఈసారి రక్తం వచ్చింది. సార్ ఇప్పుడు పట్టుకో సార్ అన్నాడు. పట్టుకో, ఇట్లా కొట్టింది అది నన్ను. ఏమైంది? ఇక్కడ దిగింది. ఏం కాదు సార్, పళ్ళు పడ్డాయి అంతే అన్నాడు. చచ్చిపోతాను. ఏం చచ్చిపోవు, ఆడ 5-6 సార్లు కుట్టించుకోండి. ఏమైంది? విషం వచ్చిందా? లేదు. యేసు ప్రభు ఏం చేశాడు? సైతాన్ యొక్క కోరలు మీకు అక్కడ పెట్టాడు. ఊరికే కొడుతుంటాడు, వాళ్ళని బెదిరిస్తుంటాడు, వెళ్ళొద్దు అంటాడు, అదంటాడు, ఇదంటాడు. అయితే వీళ్ళని బయటికి తీసుకొని రావాలంటే వాడిని ఓడించాలి. దేవుని కండిషన్స్ పెడతారు చాలా మంది ప్రభు దగ్గర రావడానికి, తెలుసా? నాకు అది చేస్తే ఇది చేస్తా, ఇది చేస్తే అది వస్తా. వాళ్ళందరూ బాగున్నారా నేను రావడానికి? ఏమంటే ఇప్పుడు పెళ్లిళ్ళు అవుతున్నాయా? లోకంలో ఆగిపోయినాయా? అవుతున్నాయా? అన్ని పెళ్లిళ్ళన్నీ సక్సెస్ అవుతున్నాయా? అవట్లేదు. మరి ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు అందరూ? మన ప్రశ్నలు అట్లుంటాయి. వాళ్ళు బాగున్నారా, వీళ్ళు బాగున్నారా, ప్రభువుని వాళ్ళ సంగతి నీ సంగతి ఏడురా బాబు అంటాను. ఇంకొక లక్షణం, చివరిది యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? లూకాసు వార్త 4వ అధ్యాయం 43 వచ్చింది. లూకాసు వార్త 4వ అధ్యాయం 43 వచ్చింది. లూకాసు వార్త 4వ అధ్యాయం 43 వచ్చిన చదువుమా. లేదా ఆయన నేను ఇతర పట్టణములలోను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, దేవుని రాజ్య సువార్త ప్రకటించవలెను. ఇందు నిమిత్తమే నేను పంపబడితినని వారితో చెప్పాను. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? ఇంకో లాస్ట్ది
సువార్త చెప్పటానికి వచ్చాడు. సువార్త చెప్పడానికి వచ్చాడు. సువార్త అంటే అంటే ఏంటి? సువార్త అంటే ఏంటి చెప్పమా? నవ్వుతారేంటమ్మా? మంచి మాటలు, మంచి వార్త. ఏంటా మంచి వార్త? హే, నువ్వు ఇంకా నీ పాపాలు నువ్వు దాసురాలుగా ఉన్న అవసరం లేదు. యేసు ప్రభు దేవుడు నీకోసం చనిపోయాడు, నా జీవితాన్ని మార్చాడు, నీ జీవితాన్ని కూడా. అది సువార్త. అది చెప్పడానికి వచ్చాడు ఆయన. సువార్త ఆయన చెప్పకపోతే మనకు తెలియదు. తెలుసా? పరలోకం ఎట్లుందో మనకు తెలుసా? చూసావా? ఎప్పుడైనా పోయి చూసావా? చూడలేదు. తండ్రి అయిన దేవుడు ఎట్లుంటాడు తెలుసా? కుమారుడైన దేవుడు ఏమున్నాడో మనకు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లుంటాడో తెలుసా? ఏం తెలియదు మనకి. ప్రార్థన ఎట్లా చేయాలి తెలుసా? తెలియదు. మనం ఒట్టే ధర్మశాస్త్రాన్ని పట్టుకునే వెళ్ళాడారు అప్పటిదాకా. మనకైతే అది కూడా తెలియదు. ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన సువార్త ప్రకటించడానికి వచ్చాడు. యేసు గొల్లల దగ్గరికి వీళ్ళు వచ్చారు. ఎవరు? దేవదూతలు వచ్చారు కదా. వచ్చి ఏమన్నారు? పోనీ మరియతో ఏమన్నారు? చూడండి ఒకసారి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 19వ వచనం చదవండి ఒకసారి. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకం కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేది. మనం డైరెక్ట్ గా లూకా సువార్తలోకి వెళ్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొల్లల కాపులు రాత్రి వేళ పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. 9వ వచనం. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరి కరవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు ఏం తెలియజేశారు గొల్లల కాళ్ళు? ఫస్ట్ సువార్తమానం అంటే సువార్త చెప్పారు. ఏంటా మంచి వార్త? మీరు ఇక్కడి నుంచి రాత్రి పూట చలిలో, ఎండలో, వానలో గొర్రెల్ని కాచుకొని బలి అర్పించటానికి మీరు కష్టపడవలసిన అవసరము లేదు. చదువుని. ఏంటి? నేను మీకు తెలియజేస్తున్నాను, దావీదు పట్టణమందు రక్షకుడు ఈ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువైన క్రీస్తు. చెప్పారా? అది సువార్త. యేసు ప్రభు నీకు సువార్త చెప్పడానికి వచ్చాడు. మరి మనల్ని ఎందుకు ఉంచాడు ఇక్కడ? చాలా మంది నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే, ఇవన్నీ ఎందుకండి? రక్షింపబడగానే, బాప్తిజం తీసుకోగానే, పైకి రాగానే ఏం చేయాలి? యేసు ప్రభు మీదకి పరిశుద్ధాత్మ దేవుడు పావురం రూపంలో ఎలా వచ్చాడో మనం కూడా అక్కడి నుంచి బయటికి రాగానే ఏమవ్వాలి? తకీమని పైకి వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది? మాయమైపోతే ఎంత బాగుంటుంది అని అడుగుతారు. అవునా? తప్ప రైటా? మీకు అనిపించింది ఎప్పుడన్నా? మాట్లాడండి. గానే బాప్తిజం తీసుకోగానే ఆ చెరువు లేకపోతే ఆ తొట్టి నుంచి బయటికి రాగానే ఏం చేయాల్సింది? దేవుడు మనల్ని ఏం చేయాల్సింది? తక్కువ మాయం చేశాడు. అవునా? మరి ఎందుకు ఉంచాడు చెప్పండి? ఎందుకు ఉంచాడు మనల్ని ఇక్కడ? సువార్త ప్రకటించడం. అట్లా అందరిని మాయం చేసుకుంటూ పోతే అసలు మన సువార్త చెప్పేవాడే ఉండేవాడు. 12 మందిని మాయం చేసాడు అనుకో శిష్యుల్ని. ఎవరు చెప్పాడు మనకు సువార్త? చెప్పాడు ఎవరన్నా? అంటే యేసు ప్రభు వచ్చిన పని అక్కడితో ఆగిపోయేది అది. అందుకే సంఘంగా మనల్ని ఆయన ఇక్కడ ఉంచాడు. ఎందుకు? మీరు చెప్పండి సువార్త. నేను చెప్పడానికి వచ్చాను, నేను చెప్పాను, మిమ్మల్ని అందరూ మార్చాను, నేను వెళ్ళిపోయాను. ఇప్పుడు మీరున్నారు కదా, మీరు చెప్పండి సువార్త. యేసు ప్రభు తను వచ్చిన ఒక కారణంలో మనం చేయగలిగిన పని ఆయన సంఘానికి అప్పగించి వెళ్ళిపోయాడు. ఆయన ఇప్పుడు మరి యేసు ప్రభు వచ్చిన పర్పస్ అది సువార్త చెప్పటం. ఊరికినే వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి గొడవలు పెట్టి అది ఇక్కడ ఇది అక్కడ, ఆ చపాతి ఇటు, ఈ చపాతి ఇటు, ఈ పూరి ఇది అది, అదిగో గారికి రంధ్రం లేదు, ఇదిగో పూరి వంకర ఉంది, కూరలో ఉప్పు ఎక్కువైంది, నూనెలో కూర పడింది, ఈ చెప్పడానికి మనం పెట్టాడు ఇక్కడ. మాట్లాడండి. ఏమా
ఎంతసేపు నేను, నా పని, నా భార్య, నా పిల్లలు, నా సంసారము, నా సాగరము, నా డబ్బులు, నా బిజినెస్లు, ఇందుకే మనం పెట్టింది. ఏంటి ఎవరు మాట్లాడరా? ఇందుకేనా? పని చేయొద్దని బైబిల్ చెప్పట్లేదు, నేను కూడా చెప్పను. ఇంట్లో సోమరిగా పడుకోండి అని బైబిల్ చెప్పట్లేదు, నేను కూడా చెప్పను. ఏం చేయమని చెప్తుంది బైబిల్? సువార్త చెప్పమని చెప్తుంది. పక్కింట్లోకి అయితే వెళ్ళావు సువార్త చెప్పడానికి, కానీ ఎక్కడికి వెళ్తావు? వార్తలు సేకరించడానికి, వాళ్ళ మీద వీళ్ళకి చెప్పడానికి, వీళ్ళ మీద వాళ్ళకి చెప్పడానికి. చపాతీ నిండా చెప్పాను కదా, పూరి వంకర ఉంది, నూనెలో కూర పడింది, కూరలో ఉప్పు పడింది, కారంలో కూర పడింది, లేదా ఆయన తెల్ల షర్ట్ వేసుకున్నాడు, ఆమెకు ఆ సంబంధం ఉంది యారేని. నువ్వు చెప్పాల్సినవి వదిలేసి నువ్వు అనవసరమైనవి చెప్తున్నావు. నీ ఇంట్లో మీ నాయన, మీ అమ్మ, మీ తమ్ముడు, లేకపోతే మీ అన్నయ్య, నీ భర్త, నీ భార్య, లేకపోతే నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, బంధువులు, అత్తమామలు, కోడలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, ఇంతమందికి మారు మనసు లేకుండా సాగుకు రెడీగా ఉంటే నువ్వు మాత్రం అది వదిలేసి ఎంతసేపు డబ్బులు, వడ్డీలు, ఇంకేంటి వ్యాపారాలు, ఇంతేనా? అందుకు కాదు నేను వచ్చింది. అసలు నేను రక్షించిన ఉద్దేశం కూడా అది కాదు. నేను రక్షించిన ఉద్దేశం అది కాదు, నేను ఉంచిన పర్పస్ కూడా అది కాదు. ఈ రోజుల్లో నాకు కొత్త, ఇప్పుడు ఎవరొస్తులు అడిగానుక, ఏమైనా క్విజ్గా ఎగ్జామ్, ఎంతసేపు రాస్తావు ఎగ్జామ్ అంటే నీ జీవిత లక్ష్యం ఒట్టి ఎగ్జామేనా? రక్షించిన దేవుడు ఎగ్జామ్స్ రాసుకుంటా పోరా బాబు, నా వైపు చూడకు, నా దిక్కు చూడకు, అసలు నువ్వు రాకే, అందుకే నేను రక్షించింది. ఎంతసేపు ఎగ్జామ్, ఎంతసేపు సీటు. నేను మీరు సీట్లు పొందొద్దని చెప్పట్లేదు, ఎగ్జామ్స్ రాయొద్దని చెప్పట్లేదు, కానీ నిన్ను దేవుడు కృప చూపి నేను రక్షించింది నువ్వు సీట్లు తీసుకొని ఎగ్జామ్స్ రాసుకొని బతుకు వెళ్ళబుచ్చున్నా, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. మెయిన్ ఎయిమ్ ఏంటి? యేసు ప్రభు గురించి చెప్పటం. చెప్పిన మాటకి సువార్త చెప్పలేకపోవచ్చు, కానీ నీ క్రీస్తు తెలుసా అని చెప్పే మాట చాలు, ఒకరోజు పట్టుకుంటుందండి. నువ్వు అంత మాత్రం కూడా చెప్పలేవా? ఎంతసేపు. కాబట్టి పిల్లరా మనం గమనించాలి యేసు ప్రభు వచ్చిన ఉద్దేశాలు, యేసు ప్రభు వచ్చిన ఉద్దేశాలు మనం గమనించాలి. 4 విషయాలు, 5-6 విషయాలు మనం చూసాం ఇక్కడ. ఒకటి, పాపులను రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు. రెండవది, పాప ప్రాయశ్చిత్తం చేయటానికి యేసు ప్రభు వచ్చాడు. మూడవది, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి తొలగించడానికి యేసు ప్రభు వచ్చాడు. మూడవది, మానవులను తీర్పు నుంచి రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు. తర్వాతది, నిత్య జీవం ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చాడు. అపవాదిని నాశనం చేయడానికి యేసు ప్రభు వచ్చాడు. చివరిగా సువార్తను ప్రకటించడానికి. ఈ 7 లక్ష్యాలు, ఏడైనా మొత్తం ఈ 7 లక్ష్యాలు, 7 ఎయిమ్స్, 7 లక్ష్యాలు, 7 ఉద్దేశాలు ఆయన మరి నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు. ఒకసారి దయచేసి ఒక సంగతి ఆలోచన చేయండి. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి ఆయన యొక్క సమర్పణ, ఆయన యొక్క త్యాగం నువ్వు గమనించాలి. ఏం చేశాడు? తన పరలోక రాజ్యాన్ని వదిలిపెట్టాడు. దేవదూతల యొక్క ఆరాధనని వదిలిపెట్టాడు. తన యొక్క పరిశుద్ధతని కాపాడుకుంటూ, ఒక దేవుడిగా ఆయన ఈ లోకానికి రాలేదు, ఒక సామాన్యమైన మానవుడిగా. మనం ఇందాక చెప్పించుకున్నట్టు ఒక బలి పశువుగా మార్చబడి పశువుల పాకలో ఆయన జన్మించాడు. పాపము లేని వాడిగా సామాన్యమైన జీవితం గడిపాడు. ఒక వడ్లవాని కుమారుడిగా బతికాడు. 30 ఏళ్ళు పాపాన్ని లేకుండా బ్రతికాడు. సామాన్య మనిషి ఎక్కడ పడిపోతాడు, ఎక్కడ మనిషిని పడేస్తుంది, ఏం పడేస్తుంది, తన అనుభవపూర్వకంగా తెలుసుకొని 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. మంచి యవనంలో ఆయన తన ప్రాణాన్ని మన కోసం పెట్టాడు. కాబట్టి క్రిస్మస్ వచ్చింది అంటే మన మనసులో ఏముండాలి? యేసు ప్రభు ఎందుకు వచ్చాడు, సత్యాలు మనం అర్థం చేసుకోవాలి. సో ఆయన వచ్చాడు, తన కార్యాన్ని ఆయన నెరవేర్చాడు, తను చెప్పాల్సింది చెప్పాడు, చేయాల్సింది చేశాడు, బలి అర్పించాడు,
తీసివేయడానికి కావాల్సిన పరిశుద్ధ రక్తాన్ని సిద్ధపరిచాడు, అక్కడ పెట్టాడు. మన బాధ్యత ఏంటి? దేవా, నేను పాపిని, నన్ను క్షమించండి. ఇన్ని రోజులు నా బ్రతుకు, నా క్రైస్తవ్యము, లేదా మరొకటి నన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తాయని నేను అనుకున్నాను. లేదు ప్రభువా, అవి పోవని నాకు అర్థమైంది అని నీ పాపములు ఆయన దగ్గర నువ్వు ఒప్పుకోవాలి. ఫస్ట్ థింగ్. విశ్వాసులు ఏం చేయాలి? ఆయన వెళ్తూ మనకు పని అప్పగించలేడు. దేవా, నువ్వు ఇంత గొప్ప లక్ష్యముతో నువ్వు మా మధ్యకి వచ్చినప్పుడు నువ్వు మాకు అప్పగించిన పనిని ఇప్పటికైనా నేను చేయటానికి సహాయం చేయండి. అప్పుడే యేసుప్రభు వచ్చిన లక్ష్యం నెరవేరుతుందండి. యేసుప్రభు యొక్క రక్తం చేత కొనబడి ఆయన పరలోక రాజ్యంలో కుమార్తెలుగా మార్చబడి ఆయన ఇస్తున్న బ్లెస్సింగ్స్ కావాలని కోరుకుంటూ ఆయన నీకు అప్పగించిన పని చేయకుండా ఉండడం, అది నీకు ఎంతవరకు న్యాయం? ఎంతసేపు నా కుటుంబము, నా అంత నా సెల్ఫ్ ఐ ఎంత కాలం అయితే ఉంటుందో నువ్వు ఇంకేం చేయలేవు. కాబట్టి ఈ సమయంలో మనం తగ్గించుకొని ప్రభువుల దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు నీతో మాట్లాడితే ప్రభు సన్నిధిలో మనం క్రమపరుచుకుంటూ ప్రభు వచ్చిన ఈ ఉద్దేశాన్ని మనం బాగా అర్థం చేసుకొని అమలు చేసే కృపను దేవుడు మనకిమ్మని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు తన మిడికిలో దీవించును గాక. ఆమేన్.